ఈరోజు ఒక నిర్ణయాన్ని మనమంతా కలిసి రేపొద్దు తీసుకోవాల్సిన నిర్ణయం గురించి మీ అందరితో కూడా చర్చించి మీతో మాట్లాడి ఇంతవరకు సమిష్టిగా ఏ రకంగా అన్ని కష్ట నష్టాలు ఎదుర్కొని మనం ముందుకు ఏ రకంగా అయితే ధైర్యంగా ముందుకెళ్లామో అదే రకంగా ఈ నిర్ణయాన్ని కూడా అంతే ధైర్యంగా తీసుకొని మనమంతా ముందుకెళ్లి గత 4 ఏళ్ల నుంచి మనం పడిన కష్టాలు, ఇబ్బందులు, అవమానాలు ఇవన్నిటికీ ఒక సమాధానంగా ఈరోజు మనం తీసుకోబోయే నిర్ణయం ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ధర్మవరంలో ముందు రాప్తాల్లో బాగా పనిచేస్తూ అక్కడ ఉన్న వాళ్ళతో ఉన్న పరిచయాలతో ఇక్కడ పనిచేస్తున్నప్పుడు ధర్మవరంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఆ రోజు ధర్మవరానికి వెళ్లి అక్కడ పనిచేయాల్సిన అవసరం వస్తుంది పార్టీ కోసం అని చెప్పినప్పుడు ఆ రోజు కూడా కొంచెం వాస్తవంగా చెప్పాలంటే కొంచెం అయిష్టంగానే వచ్చిన. ఎట్లా కొత్త ప్లేసు, ఎట్లా పోయేది, నాకు నియోజకవర్గం ఉంది, దాన్ని విడిచిపెట్టుకొని ఎట్లా పోయేది, నిలబడినాము, దెబ్బతిన్నాము, మరి ఎట్లా పక్కకి పోతే ఇక్కడ పరిస్థితి ఎట్లుంటుంది, అసలు అక్కడికి పోవడానికి అసలు నాకు పరిచయాలు తక్కువగా ఉన్నాయి. ఈ మధ్యలో మాకు బాగా గ్యాప్ వచ్చింది, పరిచయాలు తగ్గినాయి, ఎట్లా పోయి చేయాలా, కనీసం నేను పోతే నాతో పాటు ఎవరు వస్తారు, నాతో పాటు కనీసం ఇంట్లో బంధువుల, మా అమ్మ, లేకుంటే సహచరుల, అనుచరుల ఎవరు వస్తారు మాతో పాటు ఆడికి పనిచేయడానికి. నిజంగా పార్టీని ఆ సమయం ఎట్లుండిందంటే గవర్నమెంట్ పోయింది, 24 సీట్లలో మనం 23 సీట్లలో మనం నిలబడినాము. చాలా భయంకరమైన పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. అక్కడ నన్ను కొత్తగా పంపిస్తున్నారు, ఏ రకంగా నేను దాన్ని నెగ్గుకోగలుగుతాను అనే ఒక భయమో, బాధో, ఒక రకమైన ఆందోళన నా మనసులో కూడా ఉండిందన్న. కానీ ఎన్ని పెట్టుకున్నా మన పార్టీ కోసం, మన జెండా కోసం, మన కార్యకర్తల కోసం ఎంతవరకు అయినా సరే తెగించాలి, పని చేయాలనేది మా నాన్నగారు మాకు నేర్పించిన చిన్న మాట. దాన్ని గుర్తుపెట్టుకున్నాను, దాన్ని మనసులో పెట్టుకుని మా నాయన తలుచుకొని ధర్మవరంలోకి అడుగు పెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి మీతో పాటు నేను కూడా చాలా అవమానాలు పడ్డాం, మాటలు పడ్డాం, ఇబ్బందులు పడ్డాం, అన్ని రకాల సమస్యల్ని కూడా మనం ఎదుర్కొంటూ ఈరోజు ఒక స్థాయికి, అంటే తెలుగుదేశం ఇంకేముందిరా ధర్మవరంలో కంప్లీట్ గా తుడిచిపెట్టుకుపోయిందనే దగ్గర నుంచి మిగతా పార్టీలన్నీ తెలుగుదేశం తుడిచిపెట్టేస్తుందనే స్థాయికి పరిస్థితి మనకందరికీ ఉంది. దాంట్లో ఇప్పుడు ఉన్న వారు చాలా మంది, మీరందరూ ఇంకా కొంతమంది రావాల్సిన వాళ్ళు, గ్రామాల్లో ఉన్న వాళ్ళు, దాంతో పాటు వైఎస్ఆర్ పార్టీ నుంచి కూడా మేము సైతం మీతో పాటు నడుస్తామని చెప్పి ధైర్యంగా అడుగు ముందుకేసి మనమంతా కలిసి ఆ పరిస్థితిని మన నియోజకవర్గంలోనూ, ముఖ్యంగా మన మండలంలో కూడా మనం సాధించుకునే పరిస్థితికి వచ్చింది అన్నమాట. మునిగుప్పు అంటేనే చెప్తాను, 10,000 12,000 వచ్చింది మెజార్టీ, ఆడిపోయి ఏం చేస్తారని చెప్పండి. ఒక సంవత్సరం అంటే తిరిగిన తర్వాత అనిపిస్తుంది 10,000 12,000 మెజార్టీ అంటున్నారు, చూడండి మా వాళ్ళు ఎట్లా దొరుకుతారో మునిగుప్పులు దాన్ని అని చెప్పి చాలా గర్వంగా చెప్తాను. ఊరికే దొంగపోగొడుతో నేను చెప్పిన మాట ఏం కాదు, దొంగపోగొడుతో చెప్పిన మాట కాదు. ఇక్కడ ఉన్న కార్యకర్తలు గాని, పార్టీ పట్ల ఉన్న కమిట్మెంట్ గాని, మీరు చేస్తున్న కష్టం గాని చూసిన తర్వాత వచ్చిన దొంగపోగలేదు. చూడండి ముదిగొప్పలు ఎట్లుంటారో, ఎట్లా పనిచేస్తారో అనే మాట నియోజకవర్గంలో గాని, బయట ఎవరన్నా తెలియని వాళ్ళు నియోజకవర్గం గురించి మాట్లాడినా కానీ చాలా దొంగపోగలతోనే మాట్లాడుకుంటూ చెప్పుకుంటూ రావడం జరిగింది. మనం ఆ స్థాయికి కష్టపడుతూ అన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూ మన పార్టీని ముందుకు తీసుకురావడం జరిగింది. కానీ ఈరోజు కొన్ని కారణాల వలన ఇది మంచి జరిగిందా, చెడు జరిగిందా అనేది ఈరోజు మనము దాని గురించి ఆలోచన అనేది మనం పక్కన పెట్టేసి, రేపు పొద్దున ఏది జరిగినా మన మంచికే జరగబోతోంది, ఏది జరిగినా మన అభివృద్ధికే జరగబోతోంది, మన నియోజకవర్గ అభివృద్ధికే జరగబోతోంది అనే దాన్ని మనం దృష్టిలో పెట్టుకుని మనం ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఈరోజు ఉంది. ఈరోజు ఒక విషయాన్ని ఇందాక వక్తలందరూ మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ఏంటంటే మనకు ఒక బీసీ సోదరుడికి మనకు ఒక ఈ నియోజకవర్గ సీట్ అనేది మనకు వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క బీసీ సోదరుడు దీన్ని పూర్తిగా సీరియస్ గా తీసుకొని మనం పని చేసుకుని
మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరికీ గుర్తు చేస్తున్నాం. ఈరోజు సత్యకుమార్ గారు ఒక బీసీగా కలిసి ఈ ధర్మవరం చరిత్రలోనే డైరెక్ట్ ఎలక్షన్ లో ఒక బీసీ అభ్యర్థి నిలబడ్డము, ఒక పార్టీ తరఫున ముందుకు రావడం ఇది మొట్టమొదటిసారి. కాబట్టి ప్రతి ఒక్కరూ గ్రామాల్లోకి వెళ్లాలా. మన సోదరుడికి ఈరోజు టికెట్ వచ్చింది, మనమంతా కలిసి పని చేయాలని ప్రతి ఒక్క బీసీ సోదరుడు కూడా ప్రతి ఒక్కరికి చెప్పి ఆ ఓటును కూడా వేయించే పరిస్థితి మనం తీసుకొని పోవాలి. ఈరోజు ఏముందిలే, టికెట్ మనము మంచి వ్యక్తికి తెచ్చుకున్నాము, అనుకూలంగా మార్చుకున్నాము, విజయం సాధించేసినామని మాత్రం అనుకోకూడదు. ఈరోజు అతన్ని గెలిపించుకొని ముందుకు తీసుకొని పోలేకపోతే ఈరోజు నేను చేసిన త్యాగానికి ఎటువంటి అర్థం పర్థం లేకుండా పోతుంది. దయచేసి ఇదొక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనమందరం కలిసి చేసిన త్యాగానికి ఎటువంటి అర్థం లేకుండా పోతుంది, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. గత 5 ఏళ్ల నుంచి మనం ఇబ్బందులు పడుతూ, బాధలు పడుతూ, సమస్యలు పడుతూ పార్టీ జెండాని మోసిన జరిగిన కాలం కావచ్చు, పడిన ఇబ్బందులు కావచ్చు, అవన్నిటికీ అర్థం లేకుండా పోతుంది. ఇదొక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు గత 25 రోజుల నుంచి నేను పడిన తాపత్రయం ఒకే ఒకటి. ఇన్ని రోజులు వాళ్ళ సమస్యలు చూసినా, మా కార్యకర్తల సమస్యలు, మా నాయకుల సమస్యలు చూసినా, ఈ పార్టీ జెండా పట్టుకోవాలంటే భయపడిపోయే కాలాన్ని కూడా నేను చూసినాను. అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు బయటకు వచ్చినాం మనమంతా. ఈ కృషి వృధా పోకూడదు, ముఖ్యంగా మన వాళ్ళ కష్టాలకు న్యాయం జరగాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు నేను మాట్లాడుకుని నేను బయటికి రావడం జరిగింది, ఒక నిర్ణయం తీసుకొని బయటికి రావడం జరిగింది. దీంట్లో ఒక విషయాన్ని బాగా చెప్తాను. మీ దేవుళ్ళని ముక్కుతా కానీ పెద్ద నమ్మకము పనుల్లో ఇదే పరిస్థితులు తక్కువ నాకు, కానీ మా నాయన నమ్ముతాను. నాకు ఈ బతుకు ఎట్లుంటుందంటే, మా నాయన మాకు దూరమై దగ్గర 20 ఏళ్ళు పైన, 20 ఏళ్ళు అవుతాను, 19 ఏళ్ళు 20 ఏళ్ళు. కానీ నాకు ఎట్లుంటుందంటే ఎప్పుడు మా చుట్టూనే ఉన్నట్టుగా అనిపిస్తాను. నాకు పర్సనల్ నాకు అనిపిస్తాను, మా నాన్న ఎక్కడ పోలేదు, నా చుట్టూనే ఉన్నాడు భావన నాకు చనిపోయిన రోజు నుంచి, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎప్పటికప్పుడు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఏదైనా పని చేయాలన్నా, ఏదన్నా తప్పు చేస్తాన్నాం అనుకున్నా హెచ్చరించినట్టు, ఒక హెచ్చరిక వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది మా నాయన. ఈరోజు ఒకటి అనుకున్నా, ఇటువంటి సంక్షోభం అనే సమస్య అనేది గత 20 రోజుల కింద వచ్చినప్పుడు మా నాయన గాడి దగ్గరికి పోయి ఒక టెంకాయ కొట్టుకొని, ఈరోజు కష్టమో నష్టమో ధర్మవరానికి నేను పోవడం జరిగింది. కష్టమో నష్టమో నేను నమ్మి చాలా మంది పార్టీ జెండాను తీసుకొని వాళ్ళు కూడా వాళ్ళకున్న అభిమానాన్ని పార్టీ మీద కానీ, నా మీద ఉన్న అభిమానం, పార్టీ మీద ఉన్న అభిమానాన్ని చూపించుకుంటూ చాలా మంది ఒక నమ్మకంగా బయటకు వచ్చి గట్టిగా పని చేయడం జరిగింది. కష్టాలు పడినా, ఇబ్బందులు పడినా మన కష్టాలు ఎందుకు శ్రీరాము చెప్పి ఇంకొంత ఇబ్బంది పెట్టడం, మనం చెప్పుకోబోతున్న బదులు దాన్ని మన మనసులోనే పెట్టుకుందామని చెప్పి ఆలోచన చేసుకుంటూ చాలా మంది కార్యకర్తలు వాళ్ళకు వెళ్ళిపోయినారే కానీ లేకపోతే నా మీద కూడా భారం పోయినానికి కూడా రాలేని పరిస్థితి కూడా ధర్మాలలో నేను చూసినాను. అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఎంతో నమ్మకంతో ముందుకు వచ్చారు, ఎంతో ఇబ్బందులతో ముందుకు వచ్చారు. వాళ్ళందరినీ కాపాడుకునే శక్తి ఒకటి నాకు చాలు,